ఇక్కడ మనం తీసుకుంటున్న ఆపరేషన్ ఏంటి అంటే XOR ఆపరేషన్. సో XOR ఆపరేషన్ అన్నది మనం ఎలా పర్ఫామ్ చేస్తాం అంటే సిమిలర్గా ఉంటే వాల్యూ అనేది 0 వస్తుంది, డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు వాల్యూ అనేది 1 వస్తుంది. సో ఇవి డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ మనకి అవుట్పుట్ 1 అనేవి వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మనం తీసుకుంటున్న అరే ఇది కన్సిడర్ చేసుకున్నప్పుడు XOR సీక్వెన్స్ అన్నది ఇది ఎక్కడ ఎందులో వస్తుంది అంటే హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లం అన్నది ఉంటుందన్నమాట. సో ఇన్పుట్ సైజ్ అనేది ఎంత తీసుకుంటున్నాం అంటే 3 times మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలనుకున్నాం. పొజిషన్స్ ఏమి ఇస్తున్నాం అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు 2 4 ఇస్తున్నాం, 2 8 ఇస్తున్నాం, 5 9 ఇస్తున్నాం. 2 4 ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నప్పుడు పొజిషన్స్ అన్నవి ఇక్కడ ఎలా వస్తాయంటే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అంటే 3 నుంచి 4 వరకు మనకి ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవ్వాలని చెప్తున్నాం. సో అది మనం ఎలా రాయాలి లాజిక్ అన్నది అంటే ఒక 3 వేరియబుల్స్ అనేవి మనకు ముందు కావాలి. దేనికి అంటే ఈ పొజిషన్స్ని డిఫైన్ చేసుకోవడానికి ఒక 2 వేరియబుల్స్ కావాలి. టోటల్ అన్నది ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం అన్నమాట స్టోర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇంట్ ఎన్ లేదా ఇంట్ క్యూ ఏదో ఒక మీకు ఏం కావాలంటే ఆ వేరియబుల్ తీసుకుంటాం. దేన్ని డిఫైన్ చేయడానికి అంటే ఈ 3 అన్నదాన్ని డిఫైన్ చేసుకోవడానికి వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో అన్సైన్డ్ లాంగ్ అన్నది ఎందుకు తీసుకోవాలి అంటే అన్సైన్డ్ లాంగ్ అంటే పెద్ద మనకి ఈ మ్యాక్సిమం లార్జ్ వాల్యూ అన్నది రావడానికి ఉపయోగపడుతుంది. సో ఫర్ లూప్ అన్నది తీసుకుంటున్నాం. A0 = 0, A0 Q, A0 A0 అన్న వాల్యూ ఎంత అంటే 0 అన్నది <3 అంతే కదా. మనకి ఇన్పుట్ 3 times చేయాలి అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి Q అన్న దాంట్లో మనం 3 తీసుకుంటున్నాం కాబట్టి 0 <3 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో నెక్స్ట్ కండిషన్ ఏం పెట్టుకోవాలి అంటే ఇఫ్ R మైనస్ L <17 R వాల్యూ అన్నది ఎంత అంటే ఈ పొజిషన్స్ కోసం అని చెప్పేసి సపరేట్గా తీసుకున్నాం కాబట్టి క్యూ సైజ్ అన్నది 3 అనుకుంటున్నాము. RL అన్నప్పుడు పొజిషన్స్ ఎంత ఇచ్చుకున్నాం అంటే Lకి 2 ఇచ్చుకుంటున్నాము, Rకి 4 ఇచ్చుకుంటున్నాం అన్నమాట. సో R మైనస్ L చేస్తున్నాం అంటే R వాల్యూ 4 కాబట్టి 4 మైనస్ 2 చేసుకున్నప్పుడు 2 వస్తుంది. 2 అనేది <17 అవుతుంది. 17 అన్నది ఏం డిఫైన్ చేస్తుంది అంటే మనకు ఒక బిట్ వాల్యూని డిఫైన్ చేస్తుంది, బిట్స్ వాల్యూని అనమాట. XOR ఆపరేషన్ అనేది మనం ఎలా పర్ఫామ్ చేయాలి అంటే రిప్రజెంటేషన్ క్యాప్ ద్వారా రిప్రజెంట్ చేసుకుంటాం. ఇందాక ఇక్కడ చెప్పినట్టు XOR ఆపరేషన్ మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు క్యాప్ ద్వారా రిప్రజెంట్ చేసుకుంటాం. XOR సింబల్ అనుకోవచ్చు, క్యాప్ సింబల్ అయినా అనుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే లాజిక్ 2 <17కి సాటిస్ఫై అవుతుంది కాబట్టి కిందకు వచ్చేటప్పుడు మనకి ఏమన్నాడు అంటే ఫర్ కండిషన్ మళ్ళీ తీసుకుంటున్నాం. ఇక్కడ ఎందుకు ఫర్ కండిషన్ అన్నది తీసుకుంటున్నాము అంటే ఇప్పుడు అది 2 అన్నది <4 కాదా చెక్ చేసుకొని XOR ఆపరేషన్ ఇక్కడ పర్ఫామ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనం ముందు తీసుకుంటున్నాం XOR ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవడానికి పొజిషన్ యొక్క వాల్యూస్కి. సో I అన్న వేరియబుల్తోని L అన్నది స్టోర్ చేసుకుంటున్నాం. I <= R అనమాట. I అన్నది యాక్చువల్గా L అన్నది మనం ఎంత చెప్పాము 2 అన్నది తీసుకున్నాం పొజిషన్ వాల్యూ. సో 2 అన్నది <4 ఇక్కడ 2 <4 అన్నది సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే T = అన్న దగ్గరికి వెళ్ళి T క్యాప్ A ఫైండ్ ఆఫ్ I ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ డిక్లరేషన్ అన్నది ఫైండ్ ఆఫ్ I అన్న దాంతో నేను తీసుకున్నాను. సో కాబట్టి ఎక్కడైతే మనం ప్రోగ్రాంలో రాసుకున్నామో అక్కడికి వెళ్తుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి ఏం పర్ఫామ్ చేస్తుంది అంటే ఇది ఇక్కడ కండిషన్స్ ఇచ్చుకున్నాం. ఏంటి కండిషన్స్ అంటే X mod 4 0 అయితే Xని రిటర్న్ చేయమంటున్నాం, X mod 4 1 అయితే 1 రిటర్న్ చేయమంటున్నాం. సో అలా రిమైనింగ్ 2 కండిషన్స్ అన్నాం. ఇక్కడ ఈ A ఆఫ్ ఫైండ్ అన్నది సేమ్ ఫంక్షన్ నేమ్ అయి ఉండాలి. ఇక్కడ సేమ్ ఫంక్షన్ నేమ్ అయి ఉండి మనం కాల్ చేసుకుంటున్నప్పుడు కూడా ఇక్కడ సేమ్ ఫంక్షన్ నేమ్తోనే ఇవి కాల్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి రన్ అవుతుంది అనమాట ప్రోగ్రామ్. వాల్యూస్ లోపల ఏం డిఫైన్ చేసుకున్నా పర్లేదు, ఇక్కడ ఐతో డిఫైన్ చేసుకున్నా పర్లేదు, ఇక్కడ Xతో డిఫైన్ చేసుకున్నా పర్లేదు. సో మళ్ళీ ఇక్కడ ఏం చెక్ చేసుకుంటున్నాం ఫస్ట్ 2 అన్నది తీసుకున్నాం. 2 < 4 అంటున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేస్తాం. సో 2 mod 4 అనేది <= 0
పర్ఫామ్ చేసుకున్నప్పుడు మాడ్యులో ఆపరేషన్ అనేది చూసుకున్నప్పుడు మనకి ఎలా వస్తుంది, రిమైండర్ అనేది 2 వస్తుంది. ఈ ఆపరేషన్ అవ్వట్లే, ఇది కరెక్ట్ అవుతుంది. సో ఏం రిటర్న్ చేస్తున్నాము అంటే 2 + 1. ఎందుకు అంటే ఐ వాల్యూ 2 కాబట్టి మనం 2 + 1 చేసుకుంటున్నాం. రిజల్ట్ ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఫంక్షన్ అనేది ఇక్కడికి వెళ్ళి టీ క్యాప్ అంటే టీ ఎగ్జార్ ఏ ఆఫ్ ఫైండ్ ఐ అంటున్నాం. అంటే 0 XOR 3 అన్నది వాల్యూ ఎంత వస్తుంది అంటే 3 అన్నది వస్తుంది. సో టీలో ఇప్పుడు ఎంత స్టోర్ అవుతుంది అంటే టీ అన్నది 3 స్టోర్ చేసుకొని ఉంచుకుంటుంది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాం. ఐ అన్నది ఇంక్రిమెంట్ చేస్తే 3కి వస్తుంది, 3 > 4 చేస్తున్నాం. 3 మాడ్యులర్ 4 చేసుకున్నప్పుడు రిమైండర్ 3 వస్తుంది. ఇది సాటిస్ఫై ఏం రిటర్న్ చేయమంటున్నాడు, 0 రిటర్న్ చేయమంటున్నాడు కాబట్టి 0 రిటర్న్ చేసుకుంటే టీ అన్నది ఆల్రెడీ ఎంత ఉంది మనకి 3 అన్నది ఉంది. 3 అన్నది ఇక్కడికి వచ్చి మనకి ఏమి చేయమంటున్నాడు, ఏ ఆఫ్ ఫైండ్ ఆఫ్ ఐలో ఎంత ఉంది 0 వచ్చింది కాబట్టి ఎక్సార్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే సెకండ్ టైం 0తో 3 వాల్యూ వస్తుంది. సో మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ చేసుకుంటాము. సిమిలర్ దీనిలాగే కండిషన్ అన్నది ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. ఫస్ట్ కండిషన్లో రిటర్న్ ఎక్స్ అంటే రిటర్న్ 4 చేస్తున్నాము. 4 మాడ్యులర్ 1 చేస్తే ఆపరేషన్ అన్నది రిమైండర్ 0 వస్తుంది. 4 రిటర్న్ చేయమంటున్నాం కాబట్టి ఆల్రెడీ టీ వాల్యూలో ఎంత ఉంది 3 ఉంది కాబట్టి 3కి 4కి ఎక్సార్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. బైనరీ రిప్రజెంటేషన్లో 3 అనేది 0 0 1 1 కింద తీసుకుంటాం. 4 అనేది 0 1 0 0 కింద తీసుకుంటాం. ఇట్లా బైనరీ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 0 1 1 1 వస్తుంది. సో మన ఎంత డెసిమల్ రో కన్వర్ట్ చేసుకునేటప్పుడు 2 పవర్ జీరోస్తో చేసుకోవాలి కాబట్టి 1 × 2 పవర్ 0 1 × 2 పవర్ 1 1 × 2 పవర్ 2 చేస్తున్నాం. దీనికి చేసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుందంటే 7 వస్తుంది. సో ఫ్రమ్ పొజిషన్ ఎక్కడి నుంచి చేసుకున్నప్పుడు ఫ్రమ్ పొజిషన్ 2 to 4 చేస్తే మనకి వాల్యూ ఎక్సార్ ఆపరేషన్ ఈ అరేలో ఉన్న 2 to 4 చేసినప్పుడు ఎక్సార్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి 7 అన్నది వస్తుంది అన్నమాట వాల్యూ. సో ఇలాగే రిమైనింగ్ 2 8కి కూడా కంప్లీట్ చేసుకోవాలి, 5 9కి కూడా కంప్లీట్ చేసుకోవాలి. 2 8కి కంప్లీట్ చేస్తే ఎక్సార్ ఆపరేషన్ 9 అన్నది వస్తుంది. 5 9కి కంప్లీట్ చేస్తే ఎక్సార్ ఆపరేషన్ 15 అన్నది వస్తుంది. సో ఈ విధంగా ఈ పేపర్ వర్క్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇందాక ఇక్కడ చెప్పినట్టు మనం అరే సైజ్ అనేది 17 డిక్లేర్ చేసుకున్నాము. ఫర్ లూప్ అనేది 3 క్యూ అనేది వాల్యూ 3లో స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇందాక పేపర్లో చేసుకున్నట్టు స్టెప్ బై స్టెప్ చేసుకుంటే వాల్యూ అనేది వస్తుంది అన్నమాట మనకి. సో ఇది ప్రోగ్రామ్.